Okay. Hi viewers, welcome to Friday Poster. So సారంగపాణి జాతకం అంటూ మన ముందుకు వస్తున్నారు. డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యి అండ్ ఉమామహేశ్వర ఒకరు రూపస్య సినిమాతో మన ముందుకు వచ్చి ఇప్పుడు సారంగపాణి జాతకంతో మళ్ళీ మన ముందుకు వస్తున్న రూపా గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. కనబడుతుంది మాకు. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు బికాజ్ యూ హ్యావ్ వన్ హిట్ ఇన్ అదర్ లాంగ్వేజ్ టు. yes యమగాతకి ఇస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పరువు హత్యల మీద ఒక హారర్ థ్రిల్లర్ జానర్ చేయడం అనేది ఒక ఫస్ట్ టైం ఇలాంటిది ఒక జానర్ సినిమా వచ్చింది తమిళ్లో. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఆహా సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు వాచ్ ఇట్ ఆన్ ఆహా తమిళ్. మీకు ఖచ్చితంగా సబ్ టైటిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా నచ్చుతుంది యమగాతకి ఫిలిం పేరు అని కోరుకుంటున్నాను. కమింగ్ టు సారంగపాణి జాతకం, అసలు ఆ స్టేజ్ మీద ముగ్గురు రచ్చ రచ్చ కామెడీ బట్ మీరేమో ఎమోషనల్ గా ఒక వైబ్ లో ఉన్నారు. సో ఎలా అంటే సినిమా ఆన్ స్క్రీన్ ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది. అట్లా అంటారా? అదేనండి, నన్ను అమాయకురాల్ని చేసి వాళ్ళందరూ అలాగా ఆడుకున్నారు. మిమ్మల్ని అమాయకురాల్ని చేసి నన్ను అమాయకురాల్ని చేసి ఎస్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి మిగతా వాళ్ళతో అడిగి తెలుసుకోవాలి ఎలా ఉంటుందని. అండ్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ డ్రీమ్ అనమాట ఆయన ఇంద్రగంటి మోహన్. సో ఆయనతో చేస్తున్న ఫీలింగ్ అండ్ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, కమింగ్ టు ద ఆడియన్స్. సో హౌ మచ్ ఎక్సైటెడ్ యు ఆర్ టు వాచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్? ఐఎమ్ సో హ్యాపీ అండి. నాకు ట్రైలర్ వాచ్ చేస్తుంటేనే ఇట్స్ లైక్ ప్రెస్ మీట్ లో ఎవరితో వాళ్ళందరితో చేస్తున్నప్పుడు నాకు ఇది డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ 100%. నిజంగానే జాతకంలో ఏది రాసిపెట్టుందో అదే జరుగుతుంది అంటారు కదా, అట్లానే మేబీ రాసిపెట్టుందేమో. ఇంద్రగంటి గారి పేరు ఎందుకు చెప్పాను కరెక్ట్ గా, ఆయనతోనే నెక్స్ట్ సినిమా చేయడం ఇట్స్ ఆల్ రాసిపెట్టున్న విషయాలు. సో అది కూడా నేను సారంగపాణి జాతకం అనే సినిమాతో చేయడం ఇంకా స్పెషల్ థింగ్. ఇట్స్ వెరీ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అండి. అంటే ఈజ్ ఎ ట్రూ జెంటిల్ మ్యాన్ అండి. ఇంద్రగంటి గారు ఇస్ ఎ ట్రూ జెంటిల్ మ్యాన్. అండ్ అలాంటి పీపుల్ తో వర్క్ చేసినప్పుడు మీరు చాలా నేర్చుకుంటారు. మీ ప్రొఫెషన్ పట్ల మీకు గౌరవం, మీ ప్రొఫెషన్ పట్ల మరింత ప్రేమ పెరుగుతుంది అలాంటి వాతావరణంలో మీరు వర్క్ చేసినప్పుడు. సో దర్శి గారితో కాంబినేషన్ అండ్ వెన్నెల కిషోర్ గారితో ఆ కామెడీ మీది ఎంతవరకు ఉంటుంది? అఫ్ కోర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ గ్రేట్ కామెడీ మా కాంబినేషన్ లో. అండ్ ఎట్లా చెప్పాలి, ఇది బేసిక్లీ ఇట్స్ అ రామ్ కామ్ ఫిలిం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూసారు కదా ఇప్పుడు స్టేజ్ మీద ప్రెస్ మీట్ లో ఉన్న వైబ్ కి ఒక 100 times ఎక్కువ ఉంటుంది సినిమాలో. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ రీసెంట్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీరు లాస్ట్ గా ఎప్పుడు మంచిగా నవ్వుకున్న సినిమా ఎప్పుడు చూసారు ఫుల్ గా? నేనా లాస్ట్ గా నవ్వుకున్న సినిమా అంటే, సరే అంతసేపు ఆలోచిస్తున్నారు, అర్జెంట్ గా సారంగపాణి జాతకంకి April 25th టికెట్స్ బుక్ చేసుకోండి. అంత గ్యాప్ ఉండకూడదు. అంటే అసలు నాకు ఏంటంటే మీరు అలా అడిగేటప్పుడు మేము ఎవ్రీ వీక్ చూస్తూనే ఉంటాం కాబట్టి ఒకటని కాదు మైండ్ లో చాలా తిరుగుతూ ఉన్నాయి మాకు. అండ్ మీరు రీసెంట్ గా వాచ్ చేసిన మూవీస్ లో విచ్ ఇస్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ దట్ యు హాడ్? రీసెంట్ గానా డిప్లొమాటిక్ కాదు బట్ సీరియస్లీ యమగాతకి విచ్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా తమిళ్ మా సినిమా. మీ సినిమా ఓకే, బట్ తెలుగు సినిమాల్లో మీకు ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ సౌండ్ వైజ్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వావ్ ఇది కదా సినిమా మనం ఎంత అని అనిపించిన సినిమా ఉంటుంది కదా? రీసెంట్ గానా చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమా రోజు రోజుకి గ్రో అయిపోతుంది కదా బిగ్గర్ ప్లాట్ఫామ్స్. ఐ థింక్ కల్కి చాలా నచ్చింది నాకు. అనిపించింది లైక్ అదే అలాంటి ఒక క్యారెక్టర్ లో ఎక్కడో బండి ఇట్లాగా హార్న్ కొడుతున్నట్టు బండి నడుపుతున్న క్యారెక్టర్ అయినా ఒకటి ఇవ్వచ్చు కదా అని అనిపించింది. ప్రభాస్ గారు కత్తి తీయంగానే కత్తి అందించే రోల్ ఇచ్చినా నాకు బాగుండేది కదా అని అనిపించింది. What is your dream genre of films? డ్రీమ్ జానర్ అన్ని రకాల జోనర్స్ చేయాలి. ఈ జోనర్ ఆ జోనర్ అని కాదు, అన్ని జోనర్లు చేయాలని కోరుకుంటున్నాను. డ్రీమ్ రోల్స్ ఉన్నాయా అంటే ఎవరిదైనా బయోపిక్ ఆర్ సంథింగ్ లైక్ దట్? బయోపిక్ పివి సింధు గారి బయోపిక్ చేద్దాం. భానుప్రియ గారిది. ఓకే, టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో ఇవి క్లాసికల్ అండ్ ఓకే స్పోర్ట్స్. yes actually I do gymnastics as well. సో ప్లే చేసేద్దాం. సో సారంగపాణి జాతకం బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి అండ్ రూపా గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి. అండ్ కల్కిలో మీరు హారన్ కొట్టే క్యారెక్టర్ కాకుండా మంచి క్యారెక్టర్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.